హాయ్ అందరికీ, నేను మీ అజయ్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను పుషప్స్ గురించి చెప్పబోతున్నాను. బేసిక్గా పుషప్స్లో ప్రతి ఒక్కరు కామన్గా చేసే 5 మిస్టేక్స్ని ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, చాలామంది ఏం చేస్తారంటే స్పైన్ని డౌన్ చేసి చేస్తారు. చూడండి, నేను చూపిస్తాను ఎలా అంటే, ఇలా ఉండి బాడీని ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా ఉంచాలి. సో చాలా మంది చేసే మిస్టేక్ అంటే ఇలా స్పైన్ కిందకు వదిలేస్తారు, ఇలా స్పైన్ కిందకు వదిలేసి ఇలా చేస్తారు. అది కరెక్ట్ కాదు. దీనివల్ల స్పైన్ ఇంజురీ అవుతుంది. నేను ఏం చేయాలంటే కోర్ టైట్ చేసి స్పైన్ పైకి పెట్టి ఇలా చేయాలి పుషప్స్ ఇప్పుడు. ఓకే, అంతేగాని స్పైన్ ఇలా డౌన్ చేయకూడదు. మిస్టేక్ నెంబర్ 2, స్పైన్ ఇందాక డౌన్ చేసి చెప్తారని చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది చేసే మిస్టేక్ స్పైన్ని పైకి పెట్టి చేస్తారు. చూపిస్తాను చూడండి. ఇలా చేయకూడదు. ఇలా ఉన్నారు కదా, ఇలా కావాలని స్పైన్ పెట్టి ఓన్లీ ఇలా చేస్తారు పుషప్స్. దీనివల్ల ఏమైందంటే షోల్డర్స్ కానీ ట్రాప్స్ మీద ఎఫెక్ట్ పడి ఇంజురీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు స్పైన్ పైకి ఉండకూడదు, అలాగని ఇందాక చెప్పినట్టు కిందకి ఉండకూడదు. కరెక్ట్గా మీడియల్ పొజిషన్లో ఉండాలి. మిస్టేక్ నెంబర్ 3, వైడ్ షోల్డర్స్ పెట్టి చేస్తారు. చూపిస్తాను చూడండి. ఇలా ఉండి చాలా మంది చేసే మిస్టేక్ ఇది కూడాని, పుషప్స్ స్ట్రెంత్ సరిపోక షోల్డర్స్ని ఇలా వైడ్గా తీసుకెళ్తారు. ఈ యాంగిల్లో చేయకూడదు అసలు. ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా, దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే 45 డిగ్రీస్ యాంగిల్లో రావాలి హ్యాండ్స్ రెండు. సో ఇలా అన్నమాట, ఇలా వైడ్ వస్తుంది కదా, దీన్ని ఇలా కంట్రోల్ చేసి 45 డిగ్రీస్ యాంగిల్లో చేయాలి ఇలా. మిస్టేక్ నెంబర్ 4, ఇందులో ఏంటంటే చాలా మంది స్పీడ్గా చేస్తూ ఉంటారు పుషప్స్ ఎక్కువ చేయాలని. అది కూడా హాఫ్ పుషప్సే చేస్తారు. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది చూడండి. పొజిషన్ అయితే కరెక్టే చేస్తారు, కానీ ఏమైందంటే దిగడం ఫుల్గా దిగుతారు, దిగి ఇలా అంటూ ఉంటారు, ఇట్ట ఆడిస్తూ ఉంటారు అన్నమాట. ఇలా అంటే కరెక్ట్గా దీని మీద ఫోకస్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ పుషప్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మన చెస్ట్ని స్ట్రెచ్ చేసి బైసెప్స్ రెండు క్లోజ్ చేసి చెస్ట్ని స్క్వీజ్ చేయాలి. నేను అలా చేస్తున్నాను. అలా పైకి వచ్చాక బ్రీత్ అవుట్ చేయాలి ఇలా. ఓకే, 5th పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే అసలు డిస్టెన్స్ స్టాన్స్ ఎలా తీసుకోవాలి. సో హ్యాండ్స్ రెండు ఉన్నాయి కదా, ఇవి ఎలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టిన తర్వాత జస్ట్ ఒకసారి కిందకి వెళ్ళి మన షోల్డర్స్కి రెండు కొంచెం బయట ఉండాలి హ్యాండ్స్. ఇలా ఉన్న తర్వాత హ్యాండ్స్ రెండు కూడా చెస్ట్ దగ్గరికి రావాలి. ఓకే, హ్యాండ్స్ కూడా టూ క్లోజ్ అవ్వకూడదు, ఇందా చెప్పినట్టు బయట రాకూడదు, కరెక్ట్గా మధ్యలో ఉండాలి, 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. ఓకే, దీన్ని పైకి లేస్తూ బ్రీత్ అవుట్ చేయాలి. హెడ్ కూడా ఇలా ఫ్రంట్కి ఉండకూడదు, ఇలా డౌనే ఉండాలి. ఓకే, కోర్ టైట్ చేసి ఇందాక మనం స్పైన్ గురించి చెప్పుకున్నాం కదా, సేమ్ అలా బైసెప్స్తో స్క్వీజ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేయాలి. అసలు పుషప్స్ అనేది బాడీ వెయిట్ వర్కౌట్. అంటే ఏంటంటే మన ఫుల్ బాడీని మన హ్యాండ్స్తో లిఫ్ట్ చేయగలగాలి. సో ఇది కొంతమందికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో నేను ఒక టెక్నిక్ చెప్తా, అది ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని ట్రై చేసినప్పుడు పుషప్స్ని డైరెక్ట్ పుషప్స్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఫుల్ బాడీతో హాఫ్ పుషప్స్ కాకుండా ఫుల్ పుషప్స్ చేయడానికి ట్రై చేయండి. నేను చూపిస్తా చూడండి. సో నార్మల్ పుషప్స్ తెలుసు కదా, ఇందాక స్టాండ్స్ అంతా చెప్పాను కదా. సో ఫస్ట్ ఇలా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రావట్లేదు అంటే కనుక మోకాలు కింద పెట్టేసేయండి. అప్పుడు బాడీ వెయిట్ ఆటోమేటిక్గా హాఫ్ తగ్గిపోద్ది. ఇలా చేయడానికి ట్రై చేయండి. దీన్ని నీ పుషప్స్ అంటారు. ఒకవేళ ఇది కూడా చేయడానికి డిఫికల్ట్గా కనుక ఉంటే నెగిటివ్ పుషప్స్ ట్రై చేయండి. అంటే ఏంటంటే మన బాడీ వెయిట్ని కిందకి వెళ్తాం కదా, ఇలా స్లోగా దింపి మొత్తం బాడీని వదిలేసి మళ్ళీ హ్యాండ్స్తో లిఫ్ట్ చేయాలి. ఇలా మాట మళ్ళీ స్లోగా దింపి మొత్తం బాడీని వదిలేసి మళ్ళీ హ్యాండ్స్తో స్లోగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే అమ్మాయిలు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది ఇలా ట్రై చేయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేస్తే కొన్ని డేస్కి ఈజీ అవుతుంది. ఇది ఇప్పుడు నీ పుషప్స్ నేను చెప్పాను కదా, ఇలా నెగిటివ్ పుషప్స్ ఇలా ఈజీగా ఉంటాయి కనుక మీరు ఏం చేయొచ్చు అంటే నెగిటివ్ పుషప్స్ని జస్ట్ ఇందాక వదిలేమన్నాను కదా, అలా వదలకుండా డైరెక్ట్ లెగిసిపోవాలన్నమాట. స్లోగా దిగి లెగిసిపోవాలి, స్లోగా దిగి లెగిసిపోవాలి, ఇలా స్లోగా. ఓకే, ఎప్పుడైతే అలవాటు అయిందో ఇలా, అప్పుడు మళ్ళీ సెకండ్ టైం సెట్ చేస్తాం కదా, అప్పుడు కూడా ఫస్ట్ ఇలాగే ట్రై చేయాలి, నార్మల్ పుషప్సే ట్రై చేయాలి. ఎప్పుడైతే రావడం కష్టం అవుతుందో
మళ్ళీ నేను చెప్పినట్టు నీ పుషప్స్, నెగిటివ్ పుషప్స్ ట్రై చేయండి. సో ఇలా ఎప్పుడైతే ఇలా నార్మల్ పుషప్స్ వరకు, నీ పుషప్స్ వరకు ఈజీగా వస్తుందో అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఇది చేయడానికి మీకు ఈజీ అవుతుంది. అసలు పుషప్స్ లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి? నేను నార్మల్ పుషప్స్ చూపించాను కదా, దీంట్లో యాక్చువల్లీ 4 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి రెగ్యులర్ పుషప్స్, అదే మన షోల్డర్ విత్ డిస్టెన్స్ తీసుకుని ఇందాక చూపించాను కదా అది. సో దీంట్లో ఏంటంటే సెకండ్ వేరియేషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ వేరియేషన్ వచ్చి చెస్ట్ మీద ఎక్కువ పడుతుంది, ఈ ట్రైసెప్స్ మజిల్ మీద తక్కువ పడుతుంది. సెకండ్ వేరియేషన్ ఉంటుంది, ఇదేంటంటే మన షోల్డర్ డిస్టెన్స్ నుంచి కొంచెం లోపలికి తీసుకుంటాం. దీన్ని క్లోజ్ గ్రిప్ పుషప్స్ అంటారు. సో దీనివల్ల ఏమైందంటే ఇది కూడా సేమ్ 45 degrees యాంగిల్లోనే రావాలి. దీనివల్ల ట్రైసెప్స్ ఎక్కువ బిల్డ్ అవుతాయి, చెస్ట్ కొంచెం తక్కువ పడుతుంది ఎఫెక్ట్. దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, చెస్ట్ మీద తక్కువ పడుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ ఉంటుంది. అదేంటంటే వైడ్ షోల్డర్ పుషప్స్ మాట. అది ఇందాక మనం నార్మల్ గ్రిప్ తీసుకున్నాం కదా, నార్మల్ స్టాన్స్, దీని నుంచి కొంచెం బయటకు ఉంటుంది ఇలా. ఇది వచ్చి కొంచెం షోల్డర్స్ ఇన్వాల్వ్ అవుద్ది, చెస్ట్ కూడా పడుద్ది, ట్రైసెప్ పడుద్ది, కానీ షోల్డర్ ఎక్కువ పడుద్ది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి ఏంటంటే ఇప్పుడు నార్మల్ స్టాన్స్ లో మీకు అప్పర్ చెస్ట్ కి లోయర్ చెస్ట్ కి ఎలా బిల్డ్ చేయాలో నేను చెప్తా. ఇందాక మనం చెప్పాను కదా నార్మల్ స్టాన్స్ పుషప్స్, దాంట్లో మిడిల్ చెస్ట్ బిల్డ్ అవుద్ది, కానీ మెయిన్ అప్పర్ చెస్ట్ ఒక్కటే బిల్డ్ చేయాలంటే ఎలా చేయాలంటే ఏదైనా ఇలాంటి హైట్ చూస్ చేసుకుని దానిపైన సేమ్ ఇలా స్టాన్స్ తీసుకుని ఇలా చేయాలన్నమాట. అది మీ స్టూల్ అవ్వచ్చు, ఏదైనా గట్టిగా ఉన్న దాని మీద చేయండి, లేదంటే కింద పడతారు. సో ఇలా హైట్ పైన హ్యాండ్స్ పెట్టి చేస్తే అప్పర్ చెస్ట్ బిల్డ్ అవుతుంది, ఇలా చేస్తే మీ లోయర్ చెస్ట్ బిల్డ్ అవుద్ది. ఇప్పటివరకు నేను చెప్పాను కదా పుషప్స్ గురించి, ఇది మీరు డైలీ చేస్తే ఏమైందంటే మీకు స్ట్రెంత్ అయితే చాలా బాగా బిల్డ్ అవుద్ది, ఏ వర్కౌట్ అన్ని ఈజీగా చేయగలరు. కానీ డైలీ చేయడం వల్ల ఏమైందంటే మజిల్ అనేది రికవరీ అవ్వదు. యాక్చువల్లీ మనం ఏ ఎక్సర్సైజ్ కూడా డైలీ చేయం, డే బై డే చేయండి, మీకు స్ట్రెంత్ పెరుగుతుంది, మజిల్ కూడా బిల్డ్ అవుద్ది. అంతేగాని స్ట్రెంత్ ఒక్కటే పెరగాలి నాకు అనుకుంటే మాత్రం డైలీ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.